ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జీవనం సాగిస్తున్న చాలా మంది గిరిజన రైతులు వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి అనేక మందిగా ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లాలో సామృతం దేవీ ఇంద్రవాదోత్సవదైశ్వరసః పాదో సేహ భవాత్మనః తదో స్విచ్ ఆన్ చేసి బోర్లో అనుసంధానం చేయడం 30 సెకండ్లు పడుతుంది సార్. అప్పుడు మనకు స్ప్రింక్లర్ సిస్టమ్ ఎఫెక్ట్ మీకు కనబడుతుంది సార్. ఈ వారంలోనే డ్రిల్లింగ్ బోర్వెల్ చేయడం ఇది మొదటిగా మరి మీరు మీ సహస్రాలతో జెండాలు పై కొట్టాలి చేయటం జరిగింది సార్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫార్మర్ కి మరి ఏర్పాటు చేశాం సార్. దాన్ని దయచేసి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్. దీనిలో పథకం ఉద్దేశం చెప్పడం జరిగింది సార్. ఇది అందరూ రైతులకు కూడా అవగాహన కల్పించడానికి మరి రాష్ట్రం నలుమూలల మరి ఈరోజు పంపించడం జరుగుతుంది సార్. ఈరోజు ఇచ్చిన రైతులకు కూడా వాళ్ళందరికీ ఈ కరపత్రం అందజేయడం జరుగుతుంది సార్. మాటలో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్. అసలు మిమ్మల్ని చూస్తున్నట్టు దేవుడిని చూసినట్టు పడుతుంటే అసలు మీ ప్లేసే గుర్తుకొస్తుంది సార్. నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఇప్పుడు ఎన్నికలు మంది రైతుల ఎన్నికలు దాదాపు 40-45 ఎకరాలు మంచిగా నీళ్ళని మంచిగా వాడే కదా. తోట ఏమేమి తోట పెట్టారు? నిమ్మ, ఆవకాడ పెట్టిరా, దానిమ్మ కూడా పెట్టిరా, కొబ్బరి కూడా. వాళ్ళు మంచిగా బతికించుకోవాలి. ప్రతి విక్రమార్క సార్ బాగా ఆలోచించి మీకు మా ఎమ్మెల్యే సార్ గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ శరత్ సార్ గారు, మా పిఓ సార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఇంత అభివృద్ధి పడుతున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది. సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ భూములు చూడడము, వచ్చి
అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము, తర్వాత మొక్కలు నాటించడం, సోలార్ ఫిట్టింగ్ చేయడం, డ్రిప్స్ ఇవ్వడం, స్ప్రింక్లర్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి సార్. అసలు ఆర్టికల్ వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ చేయడం, ట్రైనింగ్స్ తీసుకెళ్లడం, మొక్కలు ఎలా అంటుకట్టుకోవాలి, ఎంత లోతు గుంత తవ్వాలి, మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందు వేసుకోవాలి, ఎక్కువగా వాడుకోవాలి అనే దానిపైన మాకు హార్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్. కానీ ముందుండి సోలార్ ఏదైతే పెట్టుకుంటుందో పంపు సెట్ అలా మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ అమ్ముకుంటే నెలకు 2000 3000 మీకు ఆడపిల్లలకు చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ పెంచమని కూడా చెప్పిన ఎందుకంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే దాన్ని ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు ప్రతిసారే వాళ్ళ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తారు. పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే. మన సంఘాలలో సభ్యురాలువేనా సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా దాంతో ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు. చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి టెంపరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లేన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్. రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి సరిపోవాలన్న మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది. ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి అనే మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి పెట్టండి. అంటే మన అచ్చంపేట ఇది నా సొంత ఊరు, నా సొంత ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, కరెంట్ తీగలు బాగున్నాయా బాగాలేవా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేటకి వేసుకోపా, కలకుర్తికి వేసుకోపా, ట్రాక్టర్ తీసుకురా, పంచాయతీ తెలుసు. ఎవరికి వాళ్ళకి ఏముందో భూమి ఎక్కుంటే 2 ఇండ్లు అంటే ఒకవేళ నీళ్లు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ ఉండేది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు, ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రేట్ కనెక్ట్ చేస్తాం. దేశానికి ఒక మోడల్ కాన్స్టిట్యూషన్ తీర్చిదిద్దాలి. ఆమెకి ఏమైనా ఇన్సెంటివ్ మీరు ఫ్రీగా తిప్పుకొని చేయకండి. ఏమంటే